లేనిపోయింది ఆ జోలిపోయి రోగి చచ్చిపోయాడు. కాబట్టి అలాగ నీ శక్తి చూడాలి, అప్పుడు నీకు మహిమ. అలాగే పౌలు కూడా అలాంటి భారం కలిగి ఎక్కడైతే క్రీస్తు నామం ఏడకుండా ఉన్నారో, క్రీస్తు శక్తిని చవి చూడకుండా ఉన్నారో అక్కడ ఇదిగో యేసే రక్షకుడు, ఆయనే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడు అని చెబుతాను. ఏమన్నా కానీ ఎన్ని ఆటంకాలు వచ్చింది ఏం చేసి అని చెప్పి మిక్కిన ఆశ గలవాడిని వెళ్ళి ప్రకటించాడు, సంఘాలను కట్టాడు, ప్రయాసపడ్డాడు. అలాగే మనం కూడా ప్రభువుని కలిగి ఉన్నామని చెప్పడం కాదు, కానీ ప్రయాసపడి ఫలితం చూపెట్టాలి. 5 తలంతుల వాడు 5 సంపాదించాడంట, 2 తలంతుల వాడు 2 సంపాదించాడు. అంత ఉంచుకుని 5 ఇవ్వటం ఏంటి, పిసినారోడు 5 అని అలాగా దుష్ప్రచారం చేయాలి. నేను దీనికి కూడా తగినోడు కాదు, కానీ నా మీద దయగలిగి 5 ఇచ్చాడు అని ప్రయాసపడి 5కి సంపాదించాడు. బడా నమ్మకమైన మంచి దాసుడు ఈ కొంచెంలో ఎంత నమ్మకం ఉందో. కాబట్టి అనేకమైన వాటి మీద అధికారిగా చేశాడు. 2 తలాంతులోడు ఆడికి 5 ఇచ్చి నాకు 2 ఇచ్చాడు, అవురా ఎంత చిన్న చూపు చూశాడు, నేనంటే ఏమనుకున్నాడు అని అలా అనుకోలే. అసలు నేను దీని కూడా తగినోడు కాదు, ఎందుకో నన్ను ప్రేమించి 2 తలాంతులు ఇచ్చాడని కష్టపడి 2 సంపాదించాడు. బడా నమ్మకమైన మంచి దాసుగా అని ప్రశంసలు పొందాడు. మరి దేవుడు అనేక మందికి లేనటువంటి భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. మన ఇంట్లో పెద్దవాడు, అన్నలు ఉండవచ్చు, అక్కలు ఉండవచ్చు, పెద్ద చదవలు ఉండవచ్చు, వాళ్ళెవరికి లేనటువంటి ఈ ధన్యత రక్షణ నిన్ను నన్ను ప్రేమించి ప్రభు ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏవో పౌలు వలె హృదయ వాంఛ కలిగి క్రీస్తు నామం ఎరగని చోట్ల సువార్త ప్రకటించాలని మిక్కిలి ఆశ కలిగినటువంటి వాళ్ళు ఉంటున్నాం. ప్రభు కొరకు ప్రయాసపడాలి, సాక్ష్యం చెప్పాలి, అక్కడ ఆ దేవుని యొక్క రాజ్యం కట్టాలి, అలాగా ఆశ కలిగి. అలాగే వెనకబడినటువంటి వారిని ప్రభు కొరకు ఛాలెంజ్గా తీసుకుంటానని ప్రయాసపడి ప్రభు కొరకు సంపాదించి బలా నమ్మకమైన మంచి దాసురాలని ప్రశంసలు పొందే విధంగా బ్రతుకుదాం, ప్రార్థనా యోగులుగా ఉందాం, అనేక ఆత్మల్ని ప్రభు కొరకు సంపాదిద్దాం. ప్రభు తన వాక్యం దీవించుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, అనేక మందికి లేని భాగ్యాన్ని నాకు ఇచ్చావు, కానీ నేను అలాగా మౌనంగా ఉంటున్నాను, కానీ ఒక ఆత్మను కూడా నీ కొరకు సంపాదించలేదు. నీకేమని లెక్క చెప్పగలుగుతావు? పౌలైతే ఎన్ని ప్రాణాపాయమైన ఎన్ని వచ్చినా కూడా ఇవో ఇంకా అనేక స్థలాల్లో ప్రభువుని గురించి, ఆ ప్రభు ప్రేమ గురించి తెలియకుండా ఉన్నారు. నేను వెళ్ళి ప్రకటిస్తాను, నేను వెళ్ళి ప్రభు శక్తిని చూపెడతాను, నేను వెళ్ళి వారిని ప్రభు కొరకు సంపాదిస్తాను. అలాగే మనం కూడా ప్రయాసపడాలి. ప్రేమల తండ్రి, పరిశుద్ధులైన ప్రభు, ఇగో పౌలుకి ఎలాంటి హృదయ భారం తండ్రి, అలాగే నశించిన ఆత్మల విషయంలో ఎలాంటి భారం కలిగి ఉన్నారు, మేము కూడా అలాంటి భారం కలిగి ఉంటాం. ప్రభు ఇంకా అనేక స్థలాల్లో ప్రభావాన్ని గురించి తెలియనటువంటి వారు, అనేక భాషలకు ఇంకా నీ బైబిల్ కూడా లేనటువంటి స్థితిలో, అనేక జాతుల వారికి ప్రభువుని గురించి చెప్పే సేవకులు కూడా లేని ఈ దుస్థితిలో ఉన్నాం. ప్రభా తండ్రి, ఎంతోమంది ఎన్నో తరాల నుండి సేవ చేస్తున్నారు. ఆ సేవ ఫలించకుండా ఉంటాను సైతానుడు ఎంతో పడగొడతా ఉన్నాడు, అనేక మందిని వెనుకకు దిగజారుస్తూ ఉన్నాడు. ప్రభా, మేము భారం కలిగి వారి కొరకు ప్రార్థించి న్యాయ ఆత్మను సంపాదించేవారికి వచ్చి ప్రార్థనా యోధులుగా, సోమరులుగా, తిండిబోతులుగా, నిద్రబోతులుగా ఉండకుండా చురుకైన వారు సైనికుల వలె పోరాడేవారికి వచ్చి ఈ యొక్క వాక్యాన్ని ముద్ర వేయి ఈ సన్నిధి తోడు గురించి నడిపించున్నాం. ఏసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ తోడైంది. ఆత్మల భాగం కలిగి ప్రభు కొరకు ప్రయాసపడటానికి ప్రభు రోజు కాచి కాపాడుగా. ఆమేన్.